ఓ కోల్డ్ స్టోరేజ్ లో గ్యాస్ లీకేజీ సమీపంలోని పెళ్లి పందిరిలో కలకలం రేపింది. వివాహ వేడుకల్లో భాగంగా విందులో పాల్గొన్న బంధువులు గ్యాస్ పీల్చుకొని అస్వస్థతకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో పరుగులు తీశారు. కొందరైతే స్పృహ తప్పి పడిపోయారు. హైదరాబాద్ శివారు ఎర్రకుంటలో ఈ ఘటన జరిగింది. ఎర్రకుంటకు చెందిన యువతికి నిజామాబాద్కు చెందిన షేక్ ముక్తర్తో వివాహం జరుగుతోంది. వీరి పెళ్లి సమీపంలోని ఎన్జే ఫంక్షన్ హాల్లో జరిగింది. వివాహానికి వచ్చిన అతిథులు భోజనాలు చేస్తున్న సమయంలో ఫంక్షన్ హాల్కు ఆనుకొని ఉన్న కోల్డ్ స్టోరేజ్ నుంచి పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే గ్యాస్ లీక్ అయి ఫంక్షన్ హాల్లోకి వ్యాపించింది. గ్యాస్ పీల్చుకున్న పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో పాటు అతిథులకు కళ్లు మంటలు, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగడంతో భయంతో పరుగులు తీశారు. కొందరు స్పృహ కోల్పోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. एर्राकुंटा एनजे गार्डन के पास से एक इन्फॉर्मेशन आया कि वहाँ पर कुछ गैस लीक होने की वजह से वहाँ पे 25 से 30 आदमी कुछ उसमें बेहोश हुए बोल के इन्फॉर्मेशन आया। इन्फॉर्मेशन आते ही हम फ़ौरन वहाँ पर पहुँच कर देखे तो वहाँ पर बाजू जो कोल्ड स्टोरेज है, कोल्ड स्टोरेज का में से जो गैस लीक हुआ था, गैस लीक होने से वहाँ फंक्शन चल रहा था। वो फंक्शन में तकरीबन 15 से 20 आदमी जो बेहोश हुए थे, उसमें से चनानगुट्टा बागोबान హాస్పిటల్ को लाया। మా యొక్క తమ్ముడి పెళ్లి కోసం ఎన్జే ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఘాటైన వాసన ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఘాటైన వాసన రావడం వల్ల దాదాపు 15 మంది దాకా స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. 15 మందిని ఈరోజు హాస్పిటల్లో 10 మందిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. దాదాపు ముగ్గురు సీరియస్గా ఉందని ఇక్కడ ఓఐసీ హాస్పిటల్కి తీసుకెళ్ళమని డాక్టర్ల సూచన మేరకు ఒక ముగ్గురిని ఓఐసీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అంతే కదా. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు బాధితులకు సాయం అందించారు. बाहर चल आप आ जाओ।